హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి బెండకాయ రైస్ అండి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ధనియాలు, ఒక అర టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక ఇంచు పలుకు వచ్చి ఎండు కొబ్బరి, కొంచెం పుట్నాలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము. బెండకాయ రైస్కి మసాలా దీన్ని తయారు చేసేసుకున్నాము. కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాము. కొంచెం అంటే కొంచెం పట్టేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఇంకా కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు 1/2 కేజీ సన్నగా తరిగిన బెండకాయని నీట్గా కడిగి ఇట్లా సన్న ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఉప్పు కానీ అవేవి వేయొద్దు. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాము. జిగురు లేకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేసుకున్న తర్వాత జిగురు పోవడం కోసం ఫ్రెండ్స్, జిగురు లేకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, జిగురు లేకుండా వేగిపోయాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసాను. మీకు దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా బాబు పల్లీలు తినడని నేను వేయలేదు. చిన్నవాడు కదా, పల్లీలు తినడాన్ని వేయలేదు. అందుకని నేను పోపు ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అంత కరివేపాకు. చూసారా, జిగురు లేకుండా ఎంత నీట్గా వచ్చేసాయో. ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనమైతే చల్లారిన బెండకాయలోకి మనం వేపుకున్న మసాలాని మిక్సీ వేసుకున్నాము. చూసారా, మనం వేయించుకున్న పప్పులు అవి
పట్టు ఎందుకు వేసానంటే కొంచెం స్మెల్కి అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి పట్టు కొంచెం వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఎండుమిర్చి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మా బాబు కారం ఎక్కువ తినడు కాబట్టి నేను 2 వేసుకున్నాను. చూసారా? ఈ పొడిని అది మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నాము. పొడి యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పడం మర్చిపోయాను. కొంచెం అంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోండి. చూసారా? జిగురు లేకుండా బెండకాయ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకొక టిప్ అయితే ఫ్రెండ్స్, పొద్దున్నే మార్నింగ్కి బెండకాయ రైస్ చేసుకోవాలంటే నైటే బెండకాయలు నీట్గా కడిగి తుడిచేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని బయటే ఒక మూత పెట్టి ఉంచేసుకోండి ఫ్రెండ్స్. పొద్దుటికి అవి కొంచెం జిగురు అనేది రాకుండా ఉంటుంది. నేనైతే అలా చేశాను, అందువల్ల జిగురు రాలేదు ఫ్రెండ్స్ నాకు. చూసారా? ఎక్కడైనా జిగురు కనిపిస్తుందేమో. నీట్గా వచ్చేసింది, బాగా వేగిపోయాయి. బెండకాయ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకున్నాము. ఒక 200 గ్రామ్స్ రైసు నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని యాడ్ చేసుకున్నాము. దీన్ని బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పొడి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. ఉప్పు అంతా అడ్జస్ట్ చేసుకోండి, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని వేసుకుంది. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది ఫ్రెండ్స్, కొంచెం యాడ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, బెండకాయ రైస్ రెడీ అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు. అంతే ఫ్రెండ్స్, బెండకాయ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, లైక్ ప్లీజ్ friends. Okay friends, bye.